बहुत कुछ सीखे। సభా సరస్వతికి నమస్కారం. మంచి వాతావరణం, ప్రశాంత వాతావరణంలో ఈ సాయం సంధ్య వేళలో ఇక్కడ కూర్చున్న ఆసీనులైన అధ్యాపక బృందానికి, అధ్యాపకేతర బృందానికి, ప్రియమైన విద్యార్థులకు, ఇక్కడ మనకు ఈరోజు అతిథిగా విచ్చేసిన బిఆర్ఎల్ రఘు సార్ గారికి మరియు మన పిఎస్ మిత్రులందరికీ కూడా నా అభినందన మందారమాల. అయితే ఇప్పటి వరకు మనము డ్రగ్స్ రహిత సమాజం నిర్మించుకోవాలని ప్రతి ఒక్కరము మేము కలలు కంటున్నాము. మేము ఉపాధ్యాయులుగా, మేము అధ్యాపకులుగా డ్రగ్స్ రహిత సమాజం నిర్మాణం కావాలని. అయితే అది ఎంతవరకు సాధ్యమంటే అది మీ చేతుల్లోనే ఉంది. ప్రతి దగ్గర కూడా మనం చెడిపోవడానికి ఎన్నో ఆస్కారాలు ఉన్నాయి. కానీ అది ఎవరికి వారు నిర్మించుకోవాలి. ఎవరికి వారు నేను సెల్ఫ్గా నేను మంచి నడతను నడుస్తాను, మంచి బాటలో పయనిస్తాను అని మీరు అనుకోవాలి. ఎవరో చెప్తే వినడం కాదు. రోజు మేము ప్రతి క్లాస్లో మాకు 50 నిమిషాల క్లాస్ ఉంటుంది. ప్రతి క్లాస్లో మేము 5-10 నిమిషాలు మేము మోటివేషన్లోనే పోతుంది మా క్లాసు. మీకు చెప్పడం మెయిన్ చదివినా చదవకపోయినా క్రమశిక్షణ కావాలి పిల్లలకి. క్రమశిక్షణ ఉంటే చదువు దానికదే వస్తుంది, చదువు అదే వస్తుంది. క్రమశిక్షణ కావాలి. అయితే మీరు డ్రగ్స్ రహిత సమాజం కోసం మేము కూడా ఎదురు చూస్తున్నాము. యువత కోసం నిన్ననే నేను ఒక కవిత రాశాను ఈ డ్రగ్స్ పైన. కళాశాల పోరగాళ్ళు ప్రవర్తనలో అయోమయం, ఊహలలో మేడలు కడుతూ పుస్తకాలను పక్కకు పెడుతూ సమయాన్ని వృధా చేస్తూ స్వేచ్ఛా జీవనాన్ని కొనసాగిస్తూ లక్ష్యాలు లేని జీవనం, గమ్యం లేని నడకతో, వింత జుట్టులతో, చినిగిన చొక్కా ప్యాంటులతో, వెర్రి చేష్టలతో వికృతంగా వికటాట హాస్యం చేస్తూ అక్షర జ్ఞానం లేక అంధాకారంలో మునుగుతూ పెద్దల మాట పెడచెవిన పెట్టి తల్లిదండ్రుల ఆశల్ని వమ్ము చేస్తూ కనీస విలువలు మర్చి మానవత్వాన్ని మంటగలిపి ఆధునికాన్ని ఆపాదించుకొని వెర్రి పోకడలను అలంకరించుకొని మేధస్సును పాతిపెట్టి చెరవాణిని చేతపట్టి వ్యసనాలకు బానిసై మత్తులో చిత్తైపోయి అక్క చెల్లి అని తేడా లేకుండా తెగించేస్తున్న యువతకు కళ్ళు తెరిపించే ప్రయత్నం, సవ్యబాటలో నడిపించే యత్నం ఉపాధ్యాయ నెరవేర్చుదాం. మాట వినని మహామాయగాళ్లను అంటే విద్యార్థులను కొద్ది మందికైనా మార్చే ప్రయత్నంలో సమాయత్తం అవుదాం. ధన్యవాదాలు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా మీరు ఏ చిన్న తప్పు చేసినా ఈ సన్నివేశం మీకు గుర్తుకు రావాలి. రేపు మా లైఫ్ స్పైల్ అయిపోతుంది, మా జీవితం నాశనం అవుతుంది అనే విషయం గుర్తొచ్చి మీరు ఏది మీరు తీసుకోవాలనుకున్నా వాటిని పక్కన పెట్టి మంచి దారిలో నడుస్తారని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు సార్. मैडम आलिया बच्चों, मैं एक बात बताना चाहूँगा बच्चों. हमारी जो तेलुगु मैडम है एक प्रसिद्ध कवयित्री है और शायद आपको नहीं पता, इन्होंने एक किताब भी लिखी है अक्षर वर्षिणी. क्या इनकी किताब का नाम जो प्राप्त है? तो हमारा सौभाग्य है कि हम ऐसे अध्यापकों से जो है ज्ञान प्राप्त कर रहे हैं.